గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా సింప్లిఫికేషన్లో ఇవ్వబడినటువంటి ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్. ఇక్కడ మనకు చూడండి, ఆర్ఆర్బి ఏఎల్పికి ఇవ్వబడినటువంటి క్వశ్చన్ ఇది 2018లో ఇచ్చాడు. ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి మనం చేయగలగాలంటే మనకి స్క్వేర్ నెంబర్స్, స్క్వేర్ రూట్స్ మనకి త్వరగా చేయగలిగేటట్లు మనం రెడీ కావాలి. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసినట్టయితే ఏంటి, √225 √225 వాల్యూ అనేది 15 జాన్సి మనం వెంటనే చేయగలిగేటట్టు ఉండాలి. ఆ తర్వాత ఈ 15ని ఈ 274కి 15 యాడ్ చేసామనుకోండి, అప్పుడేమొస్తుంది 289 వస్తుంది. ఈ 289 అనేది 17 స్క్వేర్ అనేసి మనకి వెంటనే ఒక అవగాహనకు రావాలి. అంటే ఇక్కడ వరకు కూడా మనకి 17, అంటే ఈ 32కి 17 యాడ్ చేసినట్టయితే 49, అంటే √49 అంటే 7, అంటే ఇక్కడ వరకు మనకు 7 ఆన్సర్ రావడం జరిగింది. దట్ ఈక్వల్ టు √93 ప్లస్ ఇక్కడ నుంచి ఈ వాల్యూ అంతా కూడా 7, దట్ ఈక్వల్ టు √100. √100 వాల్యూ 10. మన ఆన్సర్ ఎక్కడుంది? ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఈ విధంగా చాలా జాగ్రత్తగా మనకు రూట్ వాల్యూస్ అనేవి మనకి స్క్వేర్ రూట్స్ అండ్ స్క్వేర్ నెంబర్స్ మనకు తెలిసినట్టయితే ఈ క్వశ్చన్స్, ఇటువంటి క్వశ్చన్స్ మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్క్వేర్ నెంబర్సు అండ్ స్క్వేర్ రూట్స్, ఈ స్క్వేర్ నెంబర్స్ మనకు తెలిస్తే మన స్క్వేర్ రూట్స్ అనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. మనకి స్క్వేర్ నెంబర్స్ అనేది 1 స్క్వేర్ నుంచి దాదాపుగా 30 స్క్వేర్ వరకు కూడా మనకి బై హార్ట్ అయ్యి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా వెంటనే చెప్పగలిగే స్థితిలో ఉన్నట్టయితే మీకు ఒక క్వశ్చన్ అనేది మీ ఖాతాలో ఉంటుంది. ఓకేనా? ఈ క్లాసులు మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నట్టయితే మీకు నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీ వీడియోని మీరు పొందవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.